వాళ్ళ దోపిడీ వ్యాపారాలను వద్దంటారా? ఏం చెప్తావు నువ్వు చెప్పమంటే? ముందుగా నా పేరు నామా సైదులు, ఉస్మాన్ యూనివర్సిటీ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షుని. మన ప్రధానంగా చూస్తే అక్కడ బేగం బజార్లో కానీ ఒక దళితునిపై దాడి జరిగి ఒక కారు తీయమన్నందుకే వాళ్ళు అంత అహంకారంతో చేసేసరికి మార్వాడే మూమెంట్ అనేది బయటకు వచ్చింది. భారతదేశంలో ఏ పౌరుడైనా నివసించే హక్కు ఉంటుంది, వ్యాపారం చేసుకునేటప్పుడు ఉంటే ఎక్కడైనా తిరగవచ్చు. వాళ్ళ అహంకారపూరితంగా మీరు ఏం చేస్తారని ఒక మా దళితుడు మా అన్న రమేష్ అన్న పాట పాడినందుకు ఎస్ఓటి పోలీసులు వచ్చి ఇళ్లలోకి వచ్చి మేము జొమాటో ఫుడ్ డెలివరీ వచ్చిందని తీసుకుపోయారు. అసలు రాష్ట్రంలో ఏం నడుస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు ఏకమైతేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మనం చూసుకుంటే కళాకారులు అందరూ, విద్యార్థులు, మేధావులు అందరూ కలిస్తేనే, పాటలతోటి ఐక్యమైతేనే తెలంగాణ రాష్ట్రం అనేది ఆంధ్ర పాలకుల నుండి మనం కొట్లాడి సాధించుకున్నాం. ఈరోజు మార్వాడీలు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు వచ్చారు? బతుకు తెరువు కోసం వచ్చారు. ఎవరైనా బతకొచ్చు తెలంగాణలోని, వాళ్ళ సంప్రదాయాలను మేము గౌరవిస్తాం. మార్వాడీ వాళ్ళ వ్యాపారం చేసుకోనండి. ఈరోజు హైదరాబాద్ కేంద్రకం నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక నగల వ్యాపారం నుంచి గప్చిప్ బండి, టీ స్టాల్ల వరకు వ్యాపారించిపోయింది. ఇప్పుడు ప్రధాన పట్టణాల్లో చూసుకుంటే ప్రతి వ్యాపారం వాళ్ళదే ఉంది. తెలంగాణలో ఉన్న కోమటులు అసలు ఏం చేస్తారో అర్థం కావట్లేదు. 1000 కోమటు వ్యాపారులంతా మీరుగానే ఒకసారి అసలు చేసుకోవాలా. మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కోమటులు ప్రతి రంగంలో వ్యాపారంలో ఉంటారు. ఈరోజు మార్వాడీలు వచ్చి మిమ్మల్ని అధిగమించి ఇక్కడ తెలంగాణ దళితులపైన, బీసీలపైన, ఎస్సీలపైన అందరిపైన దాడులు చేసే ఉంది. ప్రశ్నించే గొంతుకలపైన మన శ్యామ్ అనే వ్యక్తిని పైన కానీ ఒకటి సోషల్ మీడియాలో మేము చూస్తున్నాం. ఉస్మానియా విద్యార్థులుగా భయభ్రాంతులకు గురి చేసినట్టు మాట్లాడుతున్నారు. అనే వల్గర్గా మాట్లాడుతున్నారు. ఆ మాటలు చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. మార్వాడీలకు మేము ఉస్మానియా విద్యార్థులు ఒకటే పిలుపునిస్తున్నాం, మీ వ్యాపారాలు మీరు చేసుకోండి, కానీ తోటి పౌరులతోటి అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండండి. మీ కల్చర్ మీరు పాటించండి. తెలంగాణ యొక్క కల్చర్ను మీరు గౌరవించండి. కల్చర్ని గౌరవించకపోతే మీ ప్రాంతానికి మీరు వెళ్ళండి. ఇక్కడ మా సంపద మీరు దొబ్బి తింటుర్రు. మా ఉన్న వ్యాపారాలు మొత్తం మీరే, మా బహుజనులు మా రక్తాన్ని కష్టాన్ని జారబోర్చి ప్రతి వ్యాపారంలో మీ కాడికి వచ్చి మీ షాపులలో, గల్లీలలో కానీ మీ షాపులు ఉంటున్నాయి. మేము గౌరవంగా షాపులో పోయి కొనుగోలు చేస్తున్నాం ప్రతి వస్తువును. ఆ మార్వాడి షాప్ అని మేము ఊకోవట్లేం కదా. ప్రతి షాప్లోకి పోయి కానీ కొనుగోలు చేస్తున్నాం. కానీ మీ అహంకారపూరితమైన ధోరణి నశించాలా. మీరు కూడా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోండి, మీకు మేము అండగా ఉంటాం. కానీ మీరు ఇట్లనే ఎక్కువ తక్కువలు చేయొద్దు. చేస్తే మీకే ఉనికికే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ అన్యాయం జరుగుతుందని ఆంధ్ర మూమెంట్ ఎట్లా జరిగిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికం మొత్తం మార్వాడి గోపాయక్ అనే మూమెంట్ జరుగుతుంది. మేము తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు ఎక్కడైనా బతకొచ్చు, నివసించవచ్చు అనేది మేము కోరుకుంటున్నాం. ఉస్మానియా విద్యార్థులుగా మీరు ఇలాగానే కక్షపూరితంగా వ్యవహరించి ఇలాగనే ఇంకా ముందుగానే మేము ఏదో అహంకారపూరితంగా చేస్తామంటే మీ ఆటలు తెలంగాణలో జరగవు. తెలంగాణలోనే ఇక్కడ ప్రశ్నించే తత్వం ఉంటుంది. మిమ్మల్ని తరిమి కొట్టాలంటే తెలంగాణ ప్రజలకు కానీ, మేధావులకు కానీ అది పెద్ద సమస్య కాదు. ప్రతి మేధావిగా ప్రతి యూట్యూబ్లో చూసుకుంటున్నాం మనం. ఎక్కడ ఏ ఛానల్లో చూసుకున్నా మార్వాడి గోబ్యాక్ అని వస్తుంది. ఉస్మానియా విద్యార్థులు అనేది ప్రతి సమస్య మీద స్పందించే స్వభావం, గుణం ఉంటుంది. కాబట్టి ఈ మార్వాడీలకు మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఒకటే మేము పిలుపునిస్తున్నాం, మీ వ్యాపారాలు మీరు స్వేచ్ఛగా చేసుకోండి. కానీ మీ యొక్క ఆధిపత్య ధోరణులు, మీ అహంకారపూరితమైన మా ప్రజలపైన హైదరాబాద్ కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకో, మేము తరిమి కొడతాం.